మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాజధానికి రాజసం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం, వెనుకబడిన 8 ఉమ్మడి జిల్లాలకు 50 కోట్ల చొప్పు నిధులు, ఓరకల్లు, కొప్పర్తి పారిశ్రామిక నోడ్లకు మౌలిక వసతుల కల్పన, పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కి స్థానం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేరాబెట్టి నిధులు కేటాయింపుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓట్లు కుమ్మరిస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వరాల వాన కురిపించారు. ఎన్డీఏ కూటమికి కనీవిని ఎరుగని విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఏ బడ్జెట్లో లేని విధంగా ఒక ప్రత్యేక పేరాబెట్టి మరి నిధులు కేటాయించింది. రాష్ట్రానికి 2 కళ్ళ లాంటి అమరావతి పోలవరం ప్రాజెక్టులకు వెన్నుదన్నుగా నిలుస్తామని ఘనంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 4న తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు కలిసి చేసిన విజ్ఞప్తులను దాదాపు యథాతథంగా ఆర్థిక మంత్రి బడ్జెట్లో చేర్చి నిధులను కేటాయించడం విశేషం అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే మనకి నచ్చితే ప్రేమిస్తాం, నచ్చకపోతే ద్వేషిస్తాం, ఒక నిజాన్ని అబద్ధంగా మారుస్తాం, అబద్ధాన్ని నిజంగా మారుస్తాం అనడానికి సాక్ష్యం. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఇదివరకు 8 ఉమ్మడి జిల్లాలకి 50 కోట్ల రూపాయలు ఇవ్వలేదా? అప్పుడు కూడా 2019కి ముందు ప్రతి ఏడాది ఇచ్చారే 3 సంవత్సరాలు. దాంతో వాళ్ళు ఏం చెప్పారు, డిపిఆర్ ఇవ్వండి, పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఏమన్నారు. అదేదో పెన్షన్లకు పనిచేసుకోవడం, ఉచితాల కింద పనిచేసుకోవడం కాదు, పర్మనెంట్ సొల్యూషన్ ఆ జిల్లాకి పెట్టుకోమన్నారు. అది చేయకుండా చివరి ఏడాది రచ్చరచ్చ చేసుకున్నాం. అప్పుడు 4 ఏళ్ళు వరుసనే ఇచ్చారే. బట్ ఆ రోజున ఇట్లాంటి వార్తలు రాశారా? రెండవది, పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం. అప్పుడు చెప్పింది అదే కదా, పోలవరం వేగంగానే కదా. అయితే బడ్జెట్ పెంచేసుకుని దాన్ని రచ్చ చేసుకుంది ఎవరు? బట్ ఆ నెపాన్ని ఎవరి మీద వేశారు ఆ రోజున? మోడీ సర్కార్ మీద. అదే సందర్భంలో అమరావతికి ఆ రోజున 3,500 కోట్లు ఇచ్చారు, మిగతా అది ఇస్తామని చెప్పారు. బట్ ఏది అప్పుడు ఇస్తానన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు అది కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఆనాడు ఇస్తానన్నవి ప్రారంభించినవి ఇప్పుడు ఇస్తానన్నా. ఇప్పుడు మనకి అవసరం ఉంది కాబట్టి రాజధానికి రాజసం మోడీ సర్కార్ ఇస్తుంది. ఆనాడు ఇచ్చిందన్నటువంటి విషయాన్ని ముందు ఇచ్చారని రాసి ఆ తర్వాత ఇవ్వలేదని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఇప్పుడు మళ్ళీ ఇవాళేదో ఇస్తున్నారు అన్నటువంటి కోణంలో ఖచ్చితంగా ఆంధ్రాకి సంబంధించినంత వరకు మోడీ సర్కార్ చాలా క్లియర్గా ఉంది, అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే అవి సిస్టమేటిక్గా తీసుకోవాల్సిందే తప్పించి సూట్ కేసులు పట్టుకొచ్చి ఇచ్చేయరు అన్నటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే చతురంగ లక్ష్యం, పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతికి సంకల్పం, ఆర్థిక వ్యవస్థలో అపారమైనటువంటి అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా 9 ప్రాధాన్యాంశాలు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసుకుంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ సేవలు, సంస్కరణలు, ఈ 9 అంశాలకును ప్రాధాన్యంగా తీసుకుని బడ్జెట్ రూపొందించామంటే నిర్మలా సీతారామన్ ప్రకటన. 2.66 లక్షల కోట్లతో పల్లెలకు పట్ట ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి 2 లక్షల కోట్లు, 10 లక్షల స్వదేశీ విద్యా రుణాల మీద 3% వడ్డీ రాయితీ, మౌలిక వస్తువులకు ఆకర్షణీయ రుణాలు, మొబైళ్లు, బంగారం మీద సుంకాల తగ్గింపు, మోడీ 3.0 సర్కారులో నిర్మల తొలిపొద్దు, 48.2 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్, విపక్షాల పెదవి వీర్పు అంటూ పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి, వికసిత భారత్ లక్ష్యాల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 48.2 లక్షల కోట్లని కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా దాన్ని ఎంచుకున్న వారికి మాత్రం కాస్త ఊరట కల్పించారు. పాత విధానంలో ఉన్న వారికి ముఖం చాటేశారు. తగినంత ఉపాధి అవకాశాలు కల్పించలేదన్న కోపంతో గత ఎన్నికల్లో యువత బీజేపీకి దూరమైందన్న విషయాన్ని గ్రహించిన ఆర్థిక మంత్రి ఈసారి ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించి ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బాటలు వేశారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించినప్పుడు వారికి తొలి నెల జీతం తామే చెల్లిస్తామని ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెరదీశారు. రైతులపై పెట్టుబడి భారం తగ్గించే ఉద్దేశంతో 1 కోటి మంది రైతులను సహజ సాగు వైపు మళ్లించాలని నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వెంటిలేటర్పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ అంటూ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం ఇచ్చారు. మరో 2 నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్, బాబాయిని ఎవరు చంపారో త్వరలోనే తెలుస్తుంది. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బడ్జెట్ ద్వారా ఆక్సిజన్ అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ఇది ప్రారంభం మాత్రమే, దీన్ని వినియోగించుకుని మరింత కష్టపడతామని పేర్కొన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం తగిన గుర్తింపించిందని ఇకపైనా సహకరించాలంటూ ధన్యవాదాలు తెలిపారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇదే మాట 5 ఏళ్ళు ఉండాలని కోరుకుందాం. క్రిందసారి కూడా అట్లాగే మొదటి 3 ఏళ్ళు చెప్పి 4వ ఏడు అనుమానం వ్యక్తం చేసి 5వ ఏడు ఎదురు తిరిగినటువంటి పరిస్థితుంది. అట్లాంటి రోజులు మళ్ళీ రాకూడదని కోరుకుందాం. అయితే ఇంజిన్ ఆయిల్ ఎందుకు పెట్టినట్టు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నిప్పు కేసులో సమాధానం ఇవ్వని సీనియర్ సహాయకుడు గౌతమ్ 7 లీటర్లు బీరవాలో పెట్టానంటూ సమాచారం. పెద్దిరెడ్డి కీలక అనుచరుడు మాధవరెడ్డి పరారి.
మదనపల్లి చేరుకున్న ప్రత్యేక కార్యదర్శి సిసోడియా అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై మంగళవారం రెండో రోజు కూడా విచారణ కొనసాగింది. కార్యాలయం సీనియర్ సహాయకుడు గౌతమ్పై జరుగుతున్న విచారణ కొంత పురోగతి కనిపించింది. తాను కార్యాలయ బీరువాలు 7 లీటర్ల ఇంజిన్ ఆయిల్ ఇచ్చినట్టు విచారణలో తెలిపారు. అంత మోతాదులో ఆయిల్ ఎందుకు కార్యాలయానికి తెచ్చారు, అందులోని బీరువాలను పెట్టాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. ఘటనకు పెట్రోల్ డీజిల్ వినియోగించలేదనే ప్రాథమిక అభిప్రాయానికి ఎఫ్ఎస్ఎల్ నిపుణులు వచ్చారు. గౌతమ్ ఇచ్చిన సమాచారంతో ఇంజిన్ ఆయిల్ తెచ్చిన కోణంలో విచారణ సాగిస్తున్నారు. ఇతర విషయాల్లో ఆయన విచారణకు సహకరించడం లేదని సమాచారం. గౌతమ్ ఆదివారం రాత్రి 10:40 గంటల వరకు కార్యాలయంలో ఉన్నట్టు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా బయటపడింది. ఆ తర్వాత 11:27 గంటలకు మంటలు కనిపించినట్టు ఫుటేజీ ద్వారా తెలిసింది. కార్యాలయంలో కాపలాగా ఉన్న నిమ్మనపల్లె వీఆర్ఏ రమణయ్య ఘటనకు 10 అడుగుల దూరంలోనే పడుకుని ఉన్నట్టు సమాచారం ఇచ్చారు. తాను 9:30 గంటలకు నిద్రపోయినట్టు చెప్తున్నారు. ఇతని సమాధానాల మీద పోలీసులు అనుమానిస్తున్నారు. కాలిపోయిన కంప్యూటర్, దస్త్రాల బూడిదను కాలకుండా ఉండిపోయిన వాటిని వేర్వేరుగా సేకరించి పరీక్షల నిమిత్తం సీజ్ చేశారు. పూర్వ ఆర్డీఓ మురళి అదుపులోనే ఉండగా ఆయన మొబైల్ ఫోన్ని సీజ్ చేసి డేటాను పరిశీలిస్తున్నారు. మురళి 2 రోజుల పాటు మదనపల్లిలోనే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మంగళవారం ఆయన పలు కోణాల్లో విచారించారు. ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ సైతం అదుపులో ఉండగా ఆయన ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సబ్ కలెక్టర్గా నియమితులైన మేఘస్వరూప్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ శ్రీధర్ని కలిసి వెళ్లారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కీలకాని చోటు మాధవరెడ్డి పెద్దిరెడ్డి పేరు చెప్పుకుని మదనపల్లిలో పరిసరాల్లో భూదందాలన్నీ సాగించారు. కబ్జా చేసిన భూములు కొన్నింటిని పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలతపేట రాయించినట్టు ఆరోపణలు. ఈ మేరకు మదనపల్లి మండలం బండ మీద కమ్మపల్లె వద్ద భూములు స్వర్ణలతపేట కట్టబెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. ఎక్కువగా డీకేటీ భూములు స్వాహా చేసి కొనుగోలు పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్టు దస్త్రాలు కనిపిస్తున్నాయి. భారీగా అక్రమ వ్యవహారాలు బయటపడే అవకాశం ఉందనే భయంతో దస్త్రాలు తగలబెట్టారని అనుమానాలు ఉన్నాయి. నేపథ్యంలో మాధవరెడ్డిని అదుపులో తీసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉండగా వారికి కన్నుగొప్ప ఆయన పరారయ్యారు. ఆయన నివాసంలో 2 సంచుల్లో ఉన్న దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డి పరారీ సంచలనంగా మారిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశించింది హైకోర్టులో జగన్ పిటిషన్. సభా సంప్రదాయాలు చట్టాల ప్రస్తావన. శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ కోరుతూ మంగళవారం వైకాపా అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవన్ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. శాసనసభ సంప్రదాయాల ప్రకారం అధికార పార్టీ శాసనసభాపక్ష నేత ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక ప్రధాన ప్రతిపక్ష నేతతో ప్రమాణం చేయించాలి. రాష్ట్రంలో అందుకు భిన్నంగా వ్యవహరించారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించారు. దీన్ని బట్టి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని నిర్ణయించినట్టు అనిపిస్తోంది. అసెంబ్లీలో పేదల పక్షాన్ని ప్రతిపక్షం గొంతెత్తకుండా ఇలా చేశారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కూటమి ఎన్నికల్లో పోటీ చేసి అంటే నిస్సందేహంగా ప్రతిపక్షం వైకాపా అని అంటూ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ మొత్తం సెట్లో 10% సీట్లు సాధించలేనందుకు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలో ప్రతిపక్ష నేత పదవి గురించి పేర్కొన్నారు. నా పార్టీకి వచ్చిన సీట్లు, నా హోదా ఈ చట్టంలోని సెక్షన్ 12(b)కి అనుగుణంగా ఉన్నాయి. ఈ చట్టం కల్పించిన అధికారాలను సాధించుకునేందుకు హైకోర్టును ఆశ్రయించాను. మొత్తం సెట్లో 10% సీట్లు పొందని కారణంగా వైకాపాకు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే హక్కు లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్న వాదనకు చట్టబద్ధమైన ఆధారం ఏమీ లేదని పిటిషన్లో జగన్ పేర్కొన్నారన్నట్టు, జగన్ కోరారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ కొనసాగించండి సిబిఐ కోర్టుకి తెలంగాణ హైకోర్టు ఆదేశం. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో నమోదైన కేసులో రోజువారీ విచారణ చేపట్టాలని సిబిఐ కోర్టుకు మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 3న ఇచ్చిన ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణ కొనసాగించాలని, విచారణ స్థాయిపై నివేదిక సమర్పించాలని పేర్కొంది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సత్వరం పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు మాజీ మంత్రి చేగొండి హరిరామ్ జోగే గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. లేకపోతే నరసాపురం ఎంపీడీఓ అదృశ్యం విషాదంతో 8 రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు, ఫెర్రీ కాంట్రాక్ట్, సైబర్ బెదిరింపులపై దర్యాప్తు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు అదృశ్యం విషాదాంతమైంది. మంగళవారం విజయవాడ మధురనగర్లో నేలూరు కాలంలో అతని మృతదేహాన్ని కుళ్ళిన స్థితిలో గుర్తించారు. కృష్ణా జిల్లా కానూరులో నివాసం ఉండే రమణారావు ఈ నెల 15 మచిలీపట్నంలో పని ఉందని బైక్పై బయలుదేరారు. ఆ రోజు అతను పుట్టినరోజు కాగా అదే తన చివరి రోజు కూడా అంటూ ఆయన అదృశ్యమైన రోజు కుటుంబ సభ్యులకు ఫోన్లో మెసేజ్ పంపారు. అప్పటి నుండి అతని ఆచూకీ కోసం పోలీసులు కుటుంబ సభ్యులు వెతుకుతూనే ఉన్నారు. మధురానగర్ వంతెన ఫిల్లర్ వద్ద చెట్టు కొమ్మలో మృతదేహం చెక్కున్నట్టు గుర్తించిన స్థానికులు మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవలో వెళ్లి శవాన్ని వెలికి తీశారు. బాగా ఉబ్బిపోయి ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అదృశ్యమైన రోజు వేసుకున్న దుస్తులతో పాటు ప్యాంటు జేబులోని పెన్ను, మొబైలు పర్సు ఆధారంగా మృతదేహం రమణారావుదేనని కుటుంబ సభ్యులతో నిర్ధారణకు వచ్చారు. శాస్త్రీయంగా ధృవీకరించేందుకు కుమారులు డిఎన్ఏ నమూనాలు పరీక్షకు పంపనున్నట్టు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు చెప్పారన్నట్టు వార్త హైలైట్ చేస్తున్నారు. ఇందులో రెండు కోణాల్లో దర్యాప్తు. నరసాపురం శివారు మాధవాయిపాలెం ఫెర్రీ లీజ్ వేలం డబ్బులు గుత్తేదారి నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయించడంలో ఎదుర్కొన్న ఇబ్బందులే ఎంపీడీఓ ఆత్మహత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. అదృశ్యమైన రోజే ఆయన 2 లేఖలు రాసి కుటుంబ సభ్యులకు వాట్సాప్లో పంపించారు. ఓ లేఖలో ఫెర్రీ లీజ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ గుత్తేదారికి వైకాపా నేత ప్రసాదరాజు అండదండలు ఉన్నాయని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబోధించి రాశారు. మరో లేఖలో తనకు తరచూ సైబర్ నేరస్తుల నుంచి ఫోన్లు వచ్చాయని పేర్కొన్నారు. ఆయన విడతల వారీగా 3.2 లక్షలు వారికి పంపినట్టు గుర్తించిన పోలీసులు 2 దర్యాప్తు బృందాలను ఉత్తరాది రాష్ట్రాలకు పంపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే
నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు, పరీక్ష రద్దు వినతులను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. ప్రశ్నాపత్రం లీకేజీ వాస్తవమైన అది విస్తృత స్థాయిలో జరగలేదు, 155 మంది లబ్ధి పొందినట్టు సిబిఐ తేల్చింది. మరోసారి రివైజ్ ర్యాంకులు విడుదల చేయండి, ఎన్టీఏను ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం అంటూ ఉపాధి కల్పనకు అగ్రతాంబూలం, వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు 2024-25 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల. యువత నైపుణ్యాభివృద్ధి ఉపాధికి 2 లక్షల కోట్లు, నిర్మాణ ఉత్పత్తి రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు, పని ప్రాంతంలోని చిరుద్యోగుల నివాసానికి డార్మేటరీలు, కొలువులో చేరేవారికి ఇచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు, సర్కార్ నుంచే తొలి వేతనం గరిష్టంగా 15,000, 3,000 రూపాయలు చొప్పున 2 ఏళ్లు పీఎఫ్ చందాలు చెల్లింపు, వేతనజీవి కొత్త పన్ను విధానంలో కాస్త ఐటీ ఊరట, దీర్ఘకాలిక మౌలిక ప్రాజెక్టులకు 11 లక్షల కోట్లు, స్వల్ప దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను పెంపు, అసెంబ్లీ ఎన్నికలు ఉన్న బీహార్కు 60,000 కోట్ల వరాలు, అమరావతికి 15,000 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అది అప్పే అయినా అది ఉపయోగమే, అమరావతికి 15,000 కోట్లపై సీఎం చంద్రబాబు 30 ఏళ్ల తర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు, కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి అన్ని విధాల తోడ్పాటు, మా ప్రతిపాదనలో చాలా వరకు ఆమోదం, నిధుల ప్రస్తావన లేనప్పటికీ పోలవరం పూర్తి చేస్తామన్నారు, అది చాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీహార్ కేటాయింపులు, ఏపీకి అప్పులు అంటూ రాజధానికి డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక మద్దతు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏజెన్సీల ద్వారా 15,000 కోట్ల ఏర్పాటు, ఈ 15,000 కోట్లతో పాటు భవిష్యత్తులో ఇప్పించేది అప్పుగానే, బడ్జెట్లో రాజధాని పేరుతో పైసా కేటాయించలేదు, వెనుకబడిన జిల్లాలకు సాయం మాట మాత్రమే, కేటాయింపులు లేవు, గిరిజన సెంట్రల్ వర్సిటీలకు శూన్యం, పెట్రోలియం వర్సిటీకి 168 కోట్లు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ముక్తాయింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేడు ఢిల్లీలో ధర్నా, దేశం దృష్టికి ఆటవిక పాలన, రాష్ట్రంలో అరాచక విధ్వంసకాండపై వైఎస్ఆర్సీపీ సమరశంఖం, టీడీపీ కూటమి దాడులను కళ్ళకు కట్టినట్టు వివరించేలా ఫోటో ఎగ్జిబిషన్, రాష్ట్రపతి పాలన విధించేందుకు అవసరమైన సహేతుక కారణంలో చాటి చెప్పనున్న జగన్, వినుకొండలో నడి రోడ్డుపై హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబానికి పరామర్శ, టీడీపీ దాడులపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ, అపాయింట్మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి, కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని విచారణ జరపాలని డిమాండ్, రాష్ట్రంలో అధపాతాళానికి దిగజారిన శాంతి భద్రతపై గవర్నర్కు ఫిర్యాదు, చట్టసభల్లో నల్లకండవాలతో నిరసన, ఇప్పుడు కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని జాతీయ స్థాయిలో పోరాటం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వరద ముంపులోనే లంకలు అంటూ ఏలూరు జిల్లా వేలేరుపాడులో 33 గ్రామాలు జలదిగ్బంధంలోనే, గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి, పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 33.61 మీటర్లకు నీటి మట్టం, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న 2 ప్రమాద హెచ్చరిక, 14.19 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లా కృష్ణమ్మ జలకళ అంటూ శ్రీశైలంలోకి 1,55,323 క్యూసెక్కులు, తుంగభద్రలో 93.46 టీఎంసీలు, దీంతో కిందకి నీటిని విడుదల చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి హ్యాపీ ఏపీ అంటూ 5 ఏళ్ల తర్వాత తొలిసారి వరాల జల్లు, అమరావతికి ప్రత్యేక సాయం, ఏడాదికి 15,000 కోట్లు, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు, సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తి, నిర్మాణానికి పూర్తి స్థాయిలో సొమ్ములు, వెనుకబడిన సీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధికి గ్రాంట్లు, కేంద్ర బడ్జెట్లో ఆపన్న హస్తం ఉంటే పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు, కొప్పర్తి ఓరకల్లు నోట్స్ అభివృద్ధి, విశాఖ ఉక్కుకు 620 కోట్లు, తూర్పు తీరాన్ని కలుపుతూ పూర్వోదయ్, రాష్ట్రంలోని పలు కేంద్ర సంస్థలకు నిధులు, కేంద్ర పన్నుల్లో వాటా 50,474 కోట్లు, కేంద్ర బడ్జెట్లో నిర్మలమ్మ ప్రకటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లా కష్టకాలంలో కేంద్ర నిధులు వస్తున్నాయంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. మరేపు యువమిత్ర అంటూ యువ నైపుణ్యాభివృద్ధి ఉద్యోగాలు లక్ష్యంగా బడ్జెట్, బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట, మొత్తం బడ్జెట్ 48,20,512 కోట్లు, అందులో అప్పులు 14 లక్షల కోట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఊరట కాసింతే అంటూ వేతనజీవులకు నిరాశ మిగిల్చిన నిర్మల, కొత్త పన్ను విధానంలోకి మారితేనే ఉపశమనం, 5-10% పన్ను స్లాబులు కొద్దిగా సవరింపు, ప్రామాణిక తగ్గింపు 75,000 పెంపు, ఫ్యామిలీ పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ 25,000, పాత విధానంలో రిటర్న్ దాఖలు చేసే వారికి నిరాశే, 6 నెలల్లోగా ఆదాయ పన్ను చట్టంపై సమగ్ర సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైనాట్ ప్రతిపక్ష హోదా అంటూ సంప్రదాయానికి భిన్నంగా జగన్ పాటు ప్రతిపక్ష నేత హోదా కోసం ఆరాటం, ఇప్పటికే స్పీకర్కు లేక, తాజాగా హైకోర్టుకు హోదాపై ఆదేశాల కోసం పిటిషన్, ఎన్నికల్లో ఏ హోదా ఇవ్వని ప్రజలు అయినా సొంత ప్రయోజనాల కోసం పట్టు అంటూ ఓ నెగిటివ్ వార్తని రాసుకొచ్చారు. ఇందులో ఏవైతే పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు అన్నటువంటి వార్త ఈనాడుతో పాటు వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరోవైపున ఎన్నాళ్ళకు అంటూ కేంద్ర బడ్జెట్తో మార్మోగిన రాష్ట్రం పేరు, అమరావతి పోలవరానికి కేంద్ర భరోసా, రాజధానికి ఇచ్చే 15,000 కోట్లు పూర్తి సహాయమే, క్వశ్చన్ మార్కు, రాష్ట్ర వాటాను గ్రాంట్గా భరించే అవకాశం, పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న కేంద్రం, వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ ప్యాకేజీ, పారిశ్రామిక రాయితీలతో ప్రగతికి అవకాశం, 5 ఏళ్ల తర్వాత వినిపించిన తీపి కబుర్లు, జగన్ హయాంలో ఏపీని పట్టించుకొని కేంద్రం, ఆయన ఢిల్లీ యాత్రని స్వప్రయోజనాలకే క్వశ్చన్ మార్క్, రాష్ట్ర ప్రయోజనాలు సాధించిన శూన్యం, సీఎం అయ్యాక 2 సార్లు ఢిల్లీకి బాబు, రాష్ట్రానికి కావాల్సిన అంశాలపై చర్చలు, తొలి బడ్జెట్లోనే కనిపించిన ఫలితం. ఇంతకుముందు 2014-19 మధ్యలో ఇలాగే రాశారు, ఫస్ట్ అంతా ఇచ్చారని, ఆ తర్వాత ఇవ్వలేదని, తర్వాతన మళ్ళీ జగన్ టైంలో మరి పోలవరానికి 16,000 కోట్ల రూపాయలు ఎట్లా ఇచ్చారు, అలాగే అంతకుముందున్న రెవెన్యూలో 10,000 కోట్లు ఎట్లా ఇచ్చారు,
అట్లాగే 20 లక్షల ఇల్లు ఎట్లా ఇచ్చారు, అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇస్తున్నారు. కాకపోతే మా బాబు వస్తేనే ఇచ్చారన్నటువంటి కోణంలో వీళ్ళు వార్తలు రాయడానికే చెల్లింది. జగన్ ఉన్నప్పుడు కూడా భారీగానే ఇచ్చుకొచ్చారు, ఇప్పుడు ఇస్తూనే ఉన్నారు. కేంద్రం ఎప్పుడు ఇస్తానే ఉంది. కాకపోతే జగన్ ఉన్నప్పుడు ఇవ్వలేదనే ఒక తప్పుడు ప్రచారం చేయడం అనేటువంటిది వీళ్ళకి చెల్లింది. ఇది సహజ సిద్ధమైనటువంటి అలవాటు. ఇది ఈ దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.